హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని అందరూ ప్రవేశపెట్టినాడు. అందుబట్టి దేవునికి స్తోత్రం. మనము క్రిస్మస్ అని చెప్పేసి న్యూ ఇయర్ అని చెప్పేసి పండుగలో చాలా బిజీ అయిపోయినాం కాబట్టి చాలా రోజుల నుంచి మనం కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు మళ్ళా కుటుంబ ప్రార్థన మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఎలాగైతే మనం కుటుంబ ప్రార్థన జరిపిస్తున్నామో అట్లా యథావిధిగా స్టార్ట్ అవుతాయి. కాబట్టి అది మీరు గమనించాలా. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మీకు వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానాన్ని మీరు ప్రతిరోజు లేచి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాకు ఈ సంవత్సరానికి ఈ వాగ్దానం ఇచ్చినావు, ఈరోజు నాకు ఈ వాగ్దానం నెరవేర్చండి అని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మీరు ఏ రోజైతే ప్రార్థన చేస్తారో ఆ రోజు ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఏ రోజైతే మీరు ఆ వాగ్దానం కోసం ప్రార్థన చేయరో ఆ రోజు నెరవేరదు. అది గుర్తుపెట్టుకోవాలి. సరేనా? వాగ్దానం అంటే ఏంటంటే ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి నెరవేర్చేది కాదు. దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణం నెరవేర్చేది. ఎప్పుడు నెరవేరుస్తాడంటే మీరు ఆ వాగ్దానాన్ని బట్టి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో అప్పుడే నెరవేరుస్తాడు యేసు ప్రభు. మీరు తీసుకుని వేసినా మాకు వచ్చేసింది అని చెప్పేసి బైబిల్లో పెట్టేసి ఎక్కడో పెట్టేస్తే దేవుడు ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చడు. ప్రతిరోజు లేస్తానే ప్రభువా, ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చావు, ఈరోజు కూడా ఈ వాగ్దానం నాకు నెరవేర్చండి, నా జీవితంలో నెరవేర్చండి అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. సరేనా? అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రోజు ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అలాగే మీరు ఈ సంవత్సరం అంతం వరకు ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఏ రోజు అయినా సరే, ఎప్పుడైనా సరే మీకు వాగ్దానం ఏమొచ్చింది అని అడిగితే టక్కా అని చెప్పేసేలాగా మనం ఉండాలి. ఈరోజు జనవరి 1 తీసుకొని చదివేసుకొని బా యేసుప్రభు మంచిది ఇచ్చానని చెప్పేసి మూసేసి మళ్ళీ ఫిబ్రవరిలో అడిగినా అనుకో, మీ వాగ్దానం మీద అడిగి అనుకో, ఏమో మాకు తెలియదు అని చెప్పకూడదు. ఫిబ్రవరిలో అడిగినా చెప్పాలా, ఆగస్టులో అడిగినా చెప్పాలా, నవంబర్లో అడిగినా చెప్పాలా, డిసెంబర్లో అడిగినా చెప్పాలా. చెప్పాలంటే ఏం చేయాలా? ప్రతిరోజు దానికోసం మీరు ప్రార్థన చేస్తేనే మీకు గుర్తుంటుంది. కాబట్టి ప్రతిరోజు మీ వాగ్దానం కోసం ప్రార్థన చేయాలా. అది వ్యక్తిగత వాగ్దానం. మన సంఘం కోసం, మన సేవ కోసం దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడో తెలుసా? మనం సేవ చేస్తున్నాం, మన సంఘం ఉంది. ఈ సంఘం కోసం, సేవ కోసం దేవుడు ఏం వాగ్దానం ఇచ్చినాడు అంటే చదవండి. ఏం వాగ్దానం ఇచ్చినాడు? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడంట యేసు ప్రభు. ఏం చేస్తాడంట? ప్రతి ఈ అవసరంలో, ఈ సంవత్సరంలో యేసు ప్రభు మనకొచ్చే అవసరాలు ఎలాంటివైనా సరే ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎట్లుంది వాగ్దానం? బాగుందా? దేవుని స్తోత్రం చెప్పినారా? స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ సంవత్సరం మొత్తము దేవుడు మీ అవసరాలు ఏమైనా సరే, ఎలాంటివైనా సరే యేసు ప్రభు వారు ప్రతి అవసరాన్ని తీరుస్తాడని వాగ్దానం ఇచ్చినాడు. మంచి వాగ్దానం ఇచ్చినాడు కదా. మరి వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? ఈరోజు ప్రార్థన చేసి ఎప్పుడు నెరవేరుతుంది? ఈ వాగ్దానం నెరవేరాలంటే దీని వెనకాల ఒక ఆజ్ఞ ఉంది. దీన్ని ఏమంటారంటే, ఇక్కడ ఏముంది? ప్రామిస్. ఏముంది? ప్రామిస్ అంటే వాగ్దానం, దేవుడు చేసే వాగ్దానం. ఈ వాగ్దానం నెరవేరాలంటే ఈ పక్క ఒకటి ఉంటుంది. దాని కింద ఏముంది? చదువుమా. కమాండ్ అని ఉంటుంది, కమాండ్మెంట్స్ అని ఉంటుంది. కమాండ్మెంట్స్ అంటే ఆజ్ఞ. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఈ ఆజ్ఞ పాటించినప్పుడే. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఈ ఆజ్ఞను మనం పాటించాలి. ఈ ఆజ్ఞను మనం పాటించకపోతే ఈ వాగ్దానం మనకు నెరవేరదు. మరి ఈ ఆజ్ఞ ఏంటి? యేసుక్రీస్తు వారేమో ఈ సంవత్సరం మీ అవసరం ఏదైనా చెప్పండి, నేను తీర్చేస్తాను. ఎలాంటిదైనా సరే తీర్చేస్తాను, ఎప్పుడైనా చెప్పండి తీర్చేస్తాను అని చెప్పినాడు, వాగ్దానం ఇచ్చేసినాడు. మరి ఊరికే యేసుప్రభు వాగ్దానం నెరవేర్చేస్తాడా? ఆజ్ఞ ఉంది అక్కడ. ఆజ్ఞ ఏంటి? చదువుమా. మీ పైనని నాయకులుగా ఉన్నవారు లెక్క ఉప్పు చెప్పవలసిన వారికి వల్లే వారికి లోబడి ఉండుడి. అది ఆజ్ఞ. ఏంటంటే ఆజ్ఞ, మీ పైన ఉన్నవారు దేవునికి లెక్క చెప్పాల్సిన వారుగా ఉన్నారు కాబట్టి వారికి లోబడి ఉండాలి.
ఈ ఆజ్ఞను పాటిస్తేనే ఈ వాగ్దానం నెరవేరుతుంది. దీని అర్థమైంది, ఈ ఆజ్ఞ అర్థమైంది. మీ గురించి దేవునికి లెక్క చెప్పే వాళ్ళు, అప్పచెప్పాల్సిన వాళ్ళు ఉన్నారంట. ఎవరు వాళ్ళు? మీ గురించి దేవునికి లెక్క అప్పచెప్పాల్సింది ఎవరు? మీకు సేవ చేస్తున్న సేవకుడు. మీకు ఎవరైతే సేవ చేస్తున్నాడో ఆ సేవకుడు, మీకు ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నాడో, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడో ఆ సేవకుడు మీ గురించి ఎవరికి లెక్క చెప్పాలంట? దేవునికి లెక్క చెప్పాలంట. ఏమాయి పూజిత ప్రభా, పూజిత ఇలాంటి అమ్మాయి ప్రభా, ఇంత ఆత్మీయురాలు ప్రభా, ఆరాధన ఇంత ఆత్మీయురాలు ప్రభా, ధనాపాల్ గారు ఇంత ఆత్మీయురాలు ప్రభా అని చెప్పేసి సేవకుడు దేవునికి లెక్క అప్పచెప్పాలంట. కాబట్టి ఆ సేవకుడు దేవునికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఆ సేవకుడికి నువ్వు లోబడి ఉండాలి. ఆ సేవకుడికి నువ్వు లోబడి ఉంటేనే ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఇది దేవుడికి ఇచ్చిన వాగ్దానం, ఇది సంఘం అంతటికి ఇచ్చిన వాగ్దానం. సంఘానికి మన సేవకు ఇచ్చిన వాగ్దానము ఇది. ఎవరైతే సేవకుడికి లోబడి ఉంటారో, తమకు వాక్యాన్ని బోధిస్తున్న, వాక్యాన్ని చెప్తున్న, సువార్త చేస్తున్న సేవకుడికి ఎవరైతే లోబడి ఉంటారో వారి జీవితంలో ఈ సంవత్సరంలో వాళ్ళకి ఏ అవసరమైనా సరే యేసు ప్రభు తీరుస్తాడని వాగ్దానం చేసి ఉన్నాడు. మరి సేవకులు లోబడడం అంటే ఏంటి? సేవకులు లోబడడం అంటే ఏం లే. సేవకుడు మీ ఇంటికి వచ్చిన తర్వాత సేవకుడు కుర్చీ వేసి పైన కుర్చీలో కూర్చోబెట్టి మీరు కింద కూర్చోవాలి. సరేనా? మీరు సేవకుడికి మంచి సాప ఇలాంటిది మంచి బ్లాంకెట్ వేసి మీరు మాత్రం నేల మీద కూర్చోవాలి. అంతేనా? సేవకులు లోపడడం అంటే. లేకపోతే సేవకుడికి వస్తే మీరు చేతులు కట్టుకొని ఇట్లా చెప్పండి పాస్టర్ గారు అని చేతులు కట్టుకొని సేవకుడి ముందు నిలబడాలి. అంతేనా? సేవకుడికి లోబడడం అంటే. మరి సేవకుడికి లోబడడం అంటే ఏంది సేవకుడికి లోబడడం అంటే? అది తెలియాలి కదా. అది తెలిస్తేనే కదా మన సేవకుడికి లోబడుతున్నామా లేదని తెలిసేది. మీ సేవకుడికి లోబడడం అంటే ఆయన కుర్చీ ఇచ్చి మీరు కింద కూర్చోవడము, ఆయన కుర్చీలో కూర్చోండి మీరు కింద కూర్చొని కాళ్ళు నొక్కడము, ఆయనకు సాపేసి మీరు నేల మీద కూర్చోవడము, ఆయనకేమో క్యాన్ వాటర్ ఇచ్చి మీరేమో బోర్ వాటర్ తాగడము, ఆయనకేమో బిర్యానీ పెట్టి మీరేమో పచ్చడితో తినడం. ఇది కాదు సేవకుడికి లోబడడం అంటే. సేవకుడికి లోబడడం అంటే ఏంటంటే మీ సేవకుడు, మీకు సువార్త చేస్తున్న సేవకుడు మీకు ఏది చేయమని చెప్తాడో అది చేయాలి, ఏది చేయొద్దని చెప్తాడో అది చేయకూడదు. సింపుల్గా చెప్పండి, సేవకుడి యొక్క మాటకు మీరు లోబడి ఉండడం. సేవకుడు లోబడడం అంటే సేవకుడి యొక్క మాటకు లోబడడం. మీ సేవకుడు మీకు ఏం చెప్తాడో దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. ఏది చేయమంటాడో అది చేయాలి, ఏది చేయొద్దంటాడో అది చేయకూడదు. అప్పుడు మీకు సేవకుడు మిమ్మల్ని నడిపించే మార్గంలో మీరు ఎప్పుడైతే నడుస్తారో అప్పుడు ఈ సంవత్సరంలో జరిగే ప్రతి అవసరాన్ని దేవుడు మీకు తీర్చేస్తాడు. అర్థమైందా? సో దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. అది ఎలాంటి అవసరమైనా సరే, ఎంత పెద్ద అవసరమైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఈ సంవత్సరంలో ఎలాంటి మీకు అవసరాలు వచ్చినా సరే, ప్రభువా నాకు ఈ అవసరం వచ్చింది ప్రభువా నాకు తీర్చంటే యేసు ప్రభు తీర్చేస్తాడు. అది చిన్నదా పెద్దదా ఎక్కడదా అక్కడ ఏదైనా చూడు తీర్చేస్తాడు. కానీ ఆజ్ఞ ఏంటి? నువ్వు అలా అడగడానికి ముందు సేవకుడు చెప్పిన మాటకు లోబడినావా లేదా ఒకసారి పరీక్షించుకోవాలి. మీ ఇంటికి సేవకుడు వస్తాడు, ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. సేవకుడు వచ్చినప్పుడు దేవుడు మాటలు కొన్ని చెప్తాడు, దేవుడు కొన్ని మాటలు చెప్తాడు, సూచనలు చెప్తాడు. ఆ సూచనలు నువ్వు పాటిస్తున్నావా లేదా, దేవుడు సేవకుడు నీకు చెప్పే మాటలు నువ్వు పాటిస్తున్నావా లేదా అని చూసుకోవాలి. నువ్వు పాటిస్తుంటే నువ్వు అడుగు, ఎలాంటి అవసరమైన దేవుడు తీర్చేస్తాడు. నువ్వు పాటించకుండా దేవుడు సేవకుడు చెప్పిన మాటలు వినకుండా నువ్వు ప్రభు నాకు ఈ అవసరం తీర్చంటే యేసు ప్రభు ఆ వాగ్దానం నెరవేర్చడు. కాబట్టి సేవకుడి మాటలు లోబడితే మీకు ఈ వాగ్దానం అంతా దేవుడు ఈ సంవత్సరం అంతా నెరవేర్చాడు. ఇది మన సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. హల్లెలూయా. కాబట్టి మీరు ఈ వాగ్దానాన్ని పొందుకోవాలని చెప్పేసి మేము ఎంతగానో కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఈ వాగ్దానం కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. మీ వ్యక్తిగత వాగ్దానంతో పాటు ప్రభువా మా సంఘానికి ఈ వాగ్దానం ఇచ్చావు, మా అవసరాలన్నీ తీర్చేలాగా మేము మా సేవకుడికి లోబడి ఉండేలాగా, మా సేవకుడి మాటకు లోబడి ఉండేలాగా, మా సేవకుడు చెప్పినట్లు మేము నడుచుకునేలాగా మా కృప చూపించండి చెప్పేసి మనం దీనికోసం కూడా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. సరే, ఇంక వాక్యంలోకి వెళ్దాం. వాక్యం విని మనం కూడా ఇలా కుటుంబంగా చేరి వాక్యం విని చాలా రోజులు అయిపోయింది కాబట్టి సరే, వాక్యం మనము మత్తయి సువార్తలో ధ్యానిస్తున్నాం. 12వ అధ్యాయంలో ఉన్నాము.
చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడంటే చాలా రోజులు అయిపోయింది కాబట్టి గుర్తుండకపోవచ్చు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే మనకు యూట్యూబ్లో ఉంటుంది, కావాలంటే తర్వాత అయినా మీరు చూసుకొని వాక్యాన్ని చూసుకొని దేవుని గురించి తెలుసుకొని ఆ మాటలు తెలుసుకొని మీరు ఆత్మీయంగా బలపడాలని మేము తెలియజేస్తున్నాం, సరేనా? కాబట్టి చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాలంటే నీ భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది అనే అంశం గురించి మాట్లాడినాడు. ప్రతి ఒక్కరూ ఫ్యూచర్ కోసం కోరుకుంటారు, మా ఫ్యూచర్ ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి కోరుకుంటారు. కాబట్టి నీ భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినారు ఆ రోజు. కాబట్టి మీరు ఒకవేళ మీరు చూడకపోయింటే వినకపోయింటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మీరు చూసి విని ఆత్మీయంగా బలపడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతారో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45. అందుచేత 43 నుంచి అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అని దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒక అపవిత్రాత్మ ఒక మనుష్యుని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది అక్కడక్కడే ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుందంట. తిరుగుతూ ఉండి తనకి ఎక్కడా చోటు దొరకలేదనుకో, తను మరలా ఉండడానికి ఆ అపవిత్రాత్మ ఆ దయ్యము తను ఇంకో దగ్గర నివసించడానికి చోటు దొరకకపోతే ఒకానొక సమయంలో ఏ వ్యక్తినైతే ఆ అపవిత్రాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటుందో ఆ వ్యక్తి దగ్గరకు వస్తుందంట. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఆ వ్యక్తి బాగా నీట్గా అమర్చబడి ఆ ఇల్లు ఖాళీగా ఉండడం చూస్తే ఈ అపవిత్రాత్మ ఆ వ్యక్తిలోకి వచ్చి నివసించదంట. ఏం చేస్తుందంట, ఇది పోయి దీనికంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలని తీసుకొచ్చుకొని ఈ 8 కలిసి అందులో అక్కడ ఆ వ్యక్తులు కానీ ఆ కుటుంబంలో కానీ నివసిస్తాయంట. అప్పుడు మొదటి పరిస్థితి కంటే చివరి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది అని ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మొదటి పరిస్థితి కంటే చివరి పరిస్థితి ఎప్పుడు దారుణంగా మారుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, సరేనా? మన పరిస్థితి మొదట ఉన్న పరిస్థితి కంటే చివరున్న పరిస్థితి ఎప్పుడు దారుణంగా మారుతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఆ దయ్యము ఒక వ్యక్తిలో నుంచి విడిచి వెళ్ళిపోయింది. ఆ దయ్యం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి దగ్గరికి మరలా వచ్చింది. కొన్ని రోజులకి వచ్చిన తర్వాత ఏమి చూసి ఆ వ్యక్తిలో ఆ దయ్యము తనకంటే 7 చెడ్డ వాటిని తీసుకొని వచ్చింది. ఏమి ఆ వ్యక్తిలో లేకపోవడం వల్ల ఆ కుటుంబంలో లేకపోవడం తనకంటే 7 చెడ్డ దయ్యాలను తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని చాలా దారుణమైన పరిస్థితికి తీసుకెళ్ళింది అనే దాని గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆ దయ్యము ఏమి చూసి ఆ 7 దయ్యాలని తీసుకుని వచ్చింది, ఆ రీజన్ ఏంటి, ఆ కారణం ఏంటి అని దానికంటే తెలుసుకునబోయే ముందు ఒకరి పరిస్థితి మొదట ఉండే పరిస్థితి కంటే చివరుండే పరిస్థితి ఎప్పుడు దారుణంగా మారిపోతుంది. ఇక్కడ రాయబడిన మాట చివరి వచనంలో మనం చదివాము, మొదటి స్థితి కంటే కడపరి స్థితి చెడ్డదైపోయిందంట, దారుణంగా మారిపోయిందంట. సో బైబిల్లో కూడా కొందరు వ్యక్తులు ఉన్నారు, వారి పరిస్థితి మొదట ఎలా ఉన్నింది, తర్వాత ఎలా ఉన్నింది అనే అంశం గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. మనం గత కాలం మనం కొన్ని సంవత్సరాలుగా మనం ఇక్కడ కుటుంబ ప్రార్థనలో మనం నడిపిస్తున్నప్పుడల్లా దేవుడు మనకేం చెప్పాడు, మొదటి ఒకరి పరిస్థితి దారుణంగా ఉండేది, ఆ తర్వాత పరిస్థితి గొప్పగా మారేదే మనం చూసినాం ఇన్ని రోజులు, అంతే కదా? అబ్రహాం గారిని చూసినాము, యాకోబు గారిని చూసినాము, మోషే గారిని చూసినాము,
తర్వాత యోసేపు గారిని చూసినాము, ఎస్తేరమ్మను చూసినాము, శిష్యులను చూసినాము, వీళ్ళందరిని చూసినాం. వీళ్ళందరి పరిస్థితి మొట్టమొదటిగా ఎలా ఉండేది? చాలా దారుణంగా. కొందరు బానిసలాగా, కొందరు ఖైదీల్లాగా, కొందరు ఏమీ లేని వాళ్ళగా, కొందరు గుడ్రాల్లాగా, కొందరు మోసగాళ్ళలాగా, కొందరు భయపడుతూ వెళ్ళిపోయిన వాళ్ళలాగా, కొందరు పేద స్థితిలో ఉన్న స్థితిలో వీళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళ స్థితి ఎలాగ మారిందంటే కొందరు రాజులు అయ్యారు, కొందరు ప్రధానమంత్రులు అయినారు, కొందరు మంత్రులు అయినారు, కొందరు దేశాన్ని పరిపాలించే వాళ్ళు అయినారు, ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు అయినారు, ప్రపంచాన్ని తలకిందులు చేసే వాళ్ళు అయ్యారు, గొప్పగా ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చాలామంది ఉన్నాయి కదా. వీళ్ళ మొదటి పరిస్థితి ఏమో చాలా దారుణంగా ఉన్నింది, చివరి పరిస్థితి ఏమో చాలా గొప్పగా ఆశీర్వాదంగా ఉన్నింది. మధ్యలో ఒక ఆయన వచ్చినాడు. ఎవరు? యేసుప్రభు. మొదట వీళ్ళ దగ్గర యేసుప్రభు లేడు, అప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తర్వాత యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి గొప్పగా మారిపోయింది. ఇన్ని రోజులు మనం దీని గురించే మాట్లాడుకుంటూ వచ్చినాం. ఇలాగే మొదట ఎలా ఉండే పరిస్థితి ఉంది, యేసుప్రభు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మారింది అనే దాని విషయం గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఈరోజు డిఫరెంట్ అనమాట, దానికి ఆపోజిట్. మొదటేమో పరిస్థితి అక్కడ రాయబడిన మాట ప్రకారం మొదటి పరిస్థితి కంటే కడవరి పరిస్థితి చెడ్డదవుతుందంటే మొదటి పరిస్థితి బాగున్నట్లే కదా. మొదటి పరిస్థితి ఏమో బాగుందంట, ఎవరో వచ్చినారంట మధ్యలో వచ్చిన తర్వాత పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయిందంట. చివరి పరిస్థితి అంటే మొదటి పరిస్థితి బాగుందంటే మధ్యలో ఒకరు వచ్చారు. ఎవరు? అది దయ్యం, మన భాషలో చెప్పాలంటే సాతాను. మొదటి పరిస్థితులు ఏమో బాగానే ఉన్నారు, కొంచెం బాగానే ఉన్నారు. ఆ మధ్యలో సాతాను వచ్చేసింది. ఎప్పుడో ఆ దయ్యము సాతాను ఆ వ్యక్తిలోనికి ప్రవేశించాడో ఆ తర్వాత పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది, భయంకరంగా మారిపోయింది. అలాంటి వ్యక్తులు బైబిల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు సాతాను రాకముందు వాళ్ళ మొదటి పరిస్థితి ఎలాగుండేది, సాతాను వచ్చిన తర్వాత వాళ్ళ చివరి పరిస్థితి ఏమైంది, అంటే తర్వాత పరిస్థితి ఏమైంది. ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తుల గురించి నేను చెప్తాను. ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నుంచి అసలు ఆ దయ్యము ఆ వ్యక్తిలోనికి ప్రవేశించి మొదటి పరిస్థితి కంటే చెడ్డ పరిస్థితిగా అంత భయంకరంగా మార్చేయడానికి గల కారణం ఏంటి, ఆ వ్యక్తిలోనికి ఆ కుటుంబంలోకి ఎందుకు ప్రవేశించింది అనేది మన తర్వాత చూసుకుందాం. మొట్టమొదటిగా దయ్యం ప్రవేశించక ముందు ఒకరి పరిస్థితి ఎలాగుంది, దయ్యం ప్రవేశించిన తర్వాత ఒకరి పరిస్థితి ఎలాగుందో బైబిల్లో ఒక 3 వ్యక్తులను చూసుకుందాం. మొట్టమొదటి వ్యక్తి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములో అయినను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. చాలు. సో నేను మొత్తం చదివాను, ఎందుకంటే మీకు ఈ వాక్యాలన్నీ బాగా తెలిసినట్టు కాబట్టి మొత్తం చదివి నేను చెప్పేస్తాను, మీరు వినండి చాలు. ఇక్కడ జరిగిన సమయం మనకు తెలుసు. యేసు ప్రభువు వారు ఈ సృష్టి అంతటినీ చేశారు. ఈ సృష్టి అంతటినీ చేసిన తర్వాత మనిషిని కూడా చేశాడు, ఆదాముగా హవ్వగా చేశాడు. ఈ ఆదామును హవ్వను ఎవరి రూపంలో చేసుకున్నాడు? ఆయన తన రూపంలోనే, తన స్వరూపంలోనే, తన మహిమతో చేసుకున్నాడు. మహిమతో చేసుకొని ఆ సృష్టి అంతటి మీద ఆదామును హవ్వను నియమించాడు, అధికారులుగా నియమించేశాడు. మొత్తం ఆ సృష్టి అంతటిని పరిపాలించమని చెప్పేసి నియమించేశాడు. నియమించేసిన తర్వాత ఒక ఏదైనా తోటను వేసి ఆ యోధుని తోటలో సకల వృక్షములని, అన్ని జాతుల పండ్లు కాసే అన్ని జాతుల పండ్ల మొక్కల్ని అక్కడ పెట్టేసి ఆదాము హవ్వకు ఏం చెప్తాడు? ఈ చట్టాలు ఏ పనులైనా మీరు తినండి, ఎలాంటి పనులైనా మీరు తినండి, హాయిగా మీరు ఉండండి, హాయిగా మీరు బ్రతకండి అని చెప్పేసి చెప్తాడు. అయితే అక్కడ ఒక మాట, ఈ పండు మాత్రం తినద్దు అని ఒక కండిషన్ పెట్టేసి మిగిలిన పండు ఏవైనా తినండి అని చెప్తాడు. తర్వాత అక్కడ ఉన్న భూజంతువులని, చెట్లను అన్నిటిని రప్పించి ఆదాము దగ్గరే వాటన్నిటికీ పేర్లు పెట్టేస్తాడు. ప్రతిరోజు యేసు ప్రభు ఆదాముతో హవ్వ దగ్గరికి వచ్చి ప్రతిరోజు మాట్లాడుతుండేవాడు. పరలోకం నుంచి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ ఏదోని తోటలోకి వచ్చి ప్రతిరోజు స్నేహితుడితో ఎలాగైతే మనం మన స్నేహితుడితో మాట్లాడతామో అలాగా యేసు ప్రభు వారు ఆదాముతో హవ్వతో ప్రతిరోజు మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు కొన్ని రోజులు జరిగిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, దాదాపు 100-200 సంవత్సరాల తర్వాత అంటారు బైబిల్ పండితులు. కొన్ని రోజులైన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇలా ఉంటున్న కాలంలో సాతాను సర్పం రూపంలో అవ్వ దగ్గరికి వస్తాడు. అవ్వ దగ్గరికి వచ్చి
ఆ సాతాను సర్పం రూపంలో హవ్వ జీవితంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఈ పండు దేవుడు తినొద్దని చెప్పాడా అని చెప్తే ఈమె ఆ దేవుడు తినొద్దని చెప్తే ఆ సాతాను కొన్ని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ వల్ల ఈ హవ్వ ఆ పండు తినేస్తుంది. దేవుడు ఏదైతే తినొద్దంటాడో ఆ పండు తినేస్తుంది. ఆ పండు తినడమే కాకుండా తన భర్తకు కూడా ఆ పండ్లు ఇస్తుంది. ఎప్పుడైతే ఆ భర్త భార్య ఆ పండ్లు తింటారో వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. ఎప్పుడైతే కళ్ళు తెరవబడతాయి మహిమ కోల్పోతారు. కళ్ళు తెరవబడతాయి. కళ్ళు తెరవబడిన తర్వాత వాళ్ళకి బట్టలు లేవని తెలుస్తుంది. బట్టలు లేవని తెలిసిన తర్వాత వాళ్ళు సిగ్గుతో అవమానంతో చెట్టు వెనకాల పోయి దాక్కుంటారు. యేసు ప్రభువారు సాయంత్రం వస్తారు, పిలుస్తాడు. ఆదామ ఎక్కడున్నా అని పిలిస్తే ఆదామేమో నేను చెట్ల వెనకాల దాక్కున్నాను ప్రభా అంటాడు. చెట్ల వెనకాల ఎందుకు నువ్వు దాక్కున్నావు అంటే నాకు బట్టలు లేవు ప్రభా, నేను భయపడి దాక్కున్నాను అని చెప్తాడు. నీకు బట్టలు లేవని చెప్పింది ఎవరు? తిన్నదని పండు నువ్వు తిన్నావంటే ప్రభా ఇట్లా హవ్వ మోసం చేసింది అంటాడు. తర్వాత హవ్వను అడుగుతాడు. హవ్వ కూడా సర్పం మోసం చేసిందని చెప్తాడు. తర్వాత యేసు ప్రభువారు వండుకొని సర్పాన్ని ఫస్ట్ శిక్ష విధిస్తాడు, సర్పాన్ని శపిస్తాడు. తర్వాత ఆ అవ్వకు శిక్ష విధిస్తాడు. నువ్వు సర్పం మాట విని ఈ పని చేస్తావు కాబట్టి నీకు ఆ పాముకి వైరం కలిగేస్తాను, నువ్వు తల మీద కొడతావు, నువ్వు ఆ పామేమో నీకు మడి మీద కాటేస్తుంది అని చెప్పి చెప్తాడు. తర్వాత నీ ప్రసవ వేదన నేను హెచ్చిస్తాను, నువ్వు భయంకరమైన నొప్పులతో పిల్లలను కంటావు అని చెప్పేసి శిక్షిస్తాడు. తర్వాత ఈ ఆదాము దగ్గరికి వచ్చి ఆదాము కూడా ఏమంటాడు, నువ్వు ఇలా నీ భార్య చెప్పిన మాట విని నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు ఇంకా ప్రయాసంతో ఈ భూమిని తినాలా, కష్టపడితేనే నువ్వు చెమట కారిస్తేనే నీకు పంట పండుతుంది, ఆ పంట పండితేనే నువ్వు పండించుకొని తినాలా, నీకు ఇంకే సహాయం దొరకదు. ఒకవేళ నువ్వు అంత పండించినా సరే ఈ భూమి నీకు గచ్చ పొదలను ముండ్ల పొదలనే మొలిపిస్తుంది అని చెప్పేసి ఒక చర్మ చొక్కాలు తొలగించేసి సర్పాన్నేమో నువ్వు మట్టి తింటా బ్రతుకుతావు, కడుపుతో ప్రాగుతా పోతావు అని చెప్పి శపించేసి వీళ్ళకి చర్మ చొక్కాలు తొలగించేసి ఆ ఏదోని తోటలో నుంచి బయటకు పంపించేస్తాడు యేసు ప్రభు. ఇది కదా జరిగింది. నేనేం చెప్పాలనుకున్నా అంటే సాతాను ఆదాము హవ్వ జీవితంలోనికి ప్రవేశించక ముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునితో సమానులు వీళ్ళు కదా. యేసుప్రభువే చెప్తున్నాడు, నా పోలిక చొప్పున నా రూపంలో నా మహిమతో చేసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే దేవుని స్వరూపంలో వాళ్ళు ఉన్నారు, దేవత్వను పొందుకొని ఉన్నారు. ప్రపంచం సృష్టి అంతటి మీద వీళ్ళ అధికారులు. వీళ్ళకంటే తక్కువ వాళ్ళు ఎవరు? దేవదూతలు కూడా వీళ్ళకింతే కిందే. వీళ్ళు దేవునితో సమానంగా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు మహిమ కొలిపలు, ఎప్పుడు ప్రకాశంగా జీవిస్తున్నారు. తర్వాత ఏదోని తొట్లో వాళ్ళకి కష్టపడి దున్నుకొని పంటలు పండించి కాయలు కాయించాల్సిన పని ఏమనుందా? దేవుడే సమస్తం సమకూర్చారు. వాళ్ళు ఏమి కావాలంటే తినచ్చు, ఎలా కావాలంటే అలా బ్రతకచ్చు. వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో మహిమతో ఉన్నారు, దేవుని స్వరూపంలో దేవత్వంతో ఉన్నారు. వాళ్ళకి తినడానికి ఉండడానికి ఏ కొదువ లేదు, అన్ని దేవుడు సమకూర్చి పెట్టాడు. అన్నిటి మీద వీళ్ళు అధికారులై ఉన్నారు. దేవునితో ప్రతిరోజు ముఖాముఖిగా మాట్లాడుతూ ఒక స్నేహితుల వలె వీళ్ళు ఉన్నారు యేసు ప్రభుతో. కానీ ఎప్పుడైతే సాతాను వీళ్ళ జీవితంలోకి ప్రవేశించిందో, ఎందుకు ప్రవేశించింది? దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో ఆ పని వీళ్ళు చేయడం వల్ల సాతానికి అవకాశం ఇచ్చి సాతాను వీళ్ళ జీవితంలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే వీళ్ళ జీవితంలోకి సాతాను ప్రవేశించాడో మొట్టమొదటిగా ఏం చేశాడు? ఏం జరిగింది మా వినడం? మొట్టమొదటిగా ఏం జరిగిందంటే ఆ దేవత్వాన్ని కోల్పోయినారు. ఏం కోల్పోయినారు? ఆ ప్రపంచం మీద అధికారులుగా, ఈ సృష్టి అంతటి మీద అధికారులుగా ఉండే అధికారాన్ని కోల్పోయినారు. దేవునితో సమానంగా ఉండే అధికారాన్ని కోల్పోయారు. ఆ మహిమను పోగొట్టుకున్నారు మొట్టమొదటిగా. రెండోది వాళ్ళకి సిగ్గు అవమానం పడే పరిస్థితులు వచ్చాయి. ఏమొచ్చాయి? సిగ్గుపడే అవమానం పడే పరిస్థితులు వచ్చాయి. మూడోదిగా భయపడే పరిస్థితులు వచ్చాయి. ఎప్పుడు భయంతో పడిగే పరిస్థితులు వచ్చాయి. నాలుగోదిగా వారి మీదకి శిక్షలు వచ్చాయి. ఐదోదిగా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ప్రారంభమైపోయాయి. ఆరోదిగా ఎంత కష్టపడి పనిచేసినా సరే వాళ్ళకి కనీసం తినడానికి కూడా సంపాదించుకునే స్థితిలోనికి రాలేని పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చేసారు. చివరి ఏడోదిగా ఆ ప్రశస్తమైన అన్ని సమృద్ధిగా ఉన్న ఆ చోట్ల నుంచి వాళ్ళు వెళ్ళగొట్టుకుంటారు. సాతాను ప్రవేశించక ముందు వాళ్ళ స్థితి ఎంతో గొప్పగా ఉండింది. దేవునితో సమానులు అన్నంతగా వాళ్ళు ఉన్నారు.
కానీ ఎప్పుడైతే సాతాను వారి జీవితంలోకి ప్రవేశించారో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే చాలా భయంకరంగా మార్చబడింది. కారణము దేవుడు చేయొద్దని పని చేసి సాతాన్ని వారి జీవితంలోనికి ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా తయారైంది. మొట్టమొదటి వ్యక్తులు. రెండో వ్యక్తి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. చాలు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టిపోయిందంట. ఎప్పుడైతే సౌలును యెహోవా ఆత్మ విడిచిపెట్టిపోయిందో ఒక దురాత్మ, ఒక సాతాను, ఒక దయ్యము సౌలులోనికి ప్రవేశించిందంట. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? సౌలు. ఈ సౌలు ఎవరు? రాజు. ఎవరు? రాజు. ఇజ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు. ఇజ్రాయేలీలందరూ ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో శ్రమల్లో కృంగిపోయినప్పుడు యేసు ప్రభు వారికి మొరపెడతారు. అప్పుడు యేసు ప్రభు వారి మీద కనికరం చూపించి ఇజ్రాయేల్ అందరినీ ఆ ఐగుప్తు దేశం నుంచి, ఆ కష్టాల శ్రమల నుంచి విడిపించి అద్భుతములు ఆశ్చర్యకాలను చేసి కనాను దేశానికి నడిపిస్తారు. కనాను దేశానికి నడిపించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడి మీదే తిరగబడతారు. మాకు ఒక మనిషి మాకు రాజుగా కావాలా, మాకు రాజుగా ఒకడు ఉండాలా, మమ్మల్ని పరిపాలించే రాజు ఒకడు కావాలా అని చెప్తారు. అప్పుడు యేసు ప్రభు వండుకొని వీళ్ళు రాజుగా, వాళ్ళ మీద నన్ను రాజుగా ఉండకుండా ఒక మనిషిని కోరుకున్నారు. సరే వీళ్ళకి ఒక రాజుని నియమించని చెప్పేసి సమూయేలు అనే ఒక పాస్టర్కి చెప్తాడు. సమూయేలు అనే పాస్టర్కి చెప్పినప్పుడు సమూయేలు పాస్టర్ గారు అడుగుతారు, ప్రభువా ఎవరిని రాజుగా నియమించాలంటే అక్కడ బెన్యామీను గోత్రం చెందిన కీసు కుమారుడైన సౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతను నువ్వు రాజుగా నియమించు అని చెప్తాడు. ఈ సౌలు ఎలాంటి వ్యక్తి అంటే సౌలుకి ఏ పని పాట చేయడం చేత కాదు, ఏ పని పాట చేయడం చేత కాదు. వాళ్ళ నాన్న సౌలు నాన్న కీసు ఆ సౌలుని చూసి, రే నీకు ఏం పని పాట చేత కావట్లేదురా, నువ్వు అసలు ఎందుకు పనికి రాకుండా, నీకు చదువు రావట్లే, చదువుకోవడం వల్ల కనీసం నువ్వు ఏ పని నీకు చేత కావట్లా, కనీసం 2 గాడిదలు పట్టిస్తానరా, ఆ గాడిదలైనా మేపుకొని నువ్వు బ్రతుకు అని చెప్పేసి వాళ్ళ నాన్న గాడిదలు పట్టిస్తాడు. అంటే ఆ కాలంలో ఆ ప్రాంతంలో గాడిదలు ఫేమస్. మనకు ఎట్లయితే ఆవులు ఫేమస్, ఎవరైనా చదువుకోకపోతే, ఏదైనా చదువు రాకపోతే, ఏదో పని పడకపోతే ఆవులు పట్టిస్తారా, మేరకు గొర్రెలు పట్టిస్తా మేపుకో అని ఎట్లా అంటారో అక్కడ గాడిదలు ఫేమస్ అనమాట. గాడిదలైనా పట్టిస్తాం మేపుకోరా అని చెప్పేసి 2 గాడిదలు పట్టిస్తే ఈ సౌలు ఆ గాడిదలు 2 గాడిదలు కూడా మేపుకోవడానికి చేతరాక వాటిని వదిలేస్తాడు. తలా దిక్కు వదిలేస్తే ఇంటికి వస్తే వాళ్ళని తిట్టు లేకుండా నీకు ఇది గాడిదలు మేపుకుంటే పనికొర రాదరా, నీకు పోయి ఆ గాడిదలు ఉన్నాయి ఏమంటే పట్టుకురా పో ఊర్లు ఉంటూ పో అని చెప్పేసి ఆ సౌలును పంపిస్తాడు. సో సౌలు పోతా అంటే యేసు ప్రభువు సమూయేలుని పిలిచి, ఆ సౌలు నేను ఈ ఇజ్రాయెల్ దేశం మీద అంతటి మీద రాజుగా నియమిస్తున్నాను, నువ్వు అతన్ని అభిషేకించని చెప్తాడు. సమూయేలు పాస్టర్ ఆ సౌలుని పిలిపించి ఇజ్రాయేల్ దేశం మీద ఆ సౌలుని రాజుగా నియమిస్తాడు. సౌలుని రాజుగా నియమించిన తర్వాత ఇతను రాజు అయిపోతాడు, అన్ని అధికారులు వస్తాయి. తర్వాత యేసు ప్రభుతో ఎప్పుడైతే రాజుగా మారుతాడో యేసు ప్రభు మీద నమ్మకం ఉంచి రాజ్య పరిపాలన చేస్తుంటాడు. యేసు ప్రభు మీద నమ్మకం ఉంచి రాజ్య పరిపాలన చేసినంత కాలము అన్నీ ఇతనికి విజయాలే. ఎక్కడ పోయినా ఏ శత్రు దేశం మీద పోయినా విజయాలే వస్తాయి ఈ సౌలుకి. సౌలుకి ఒక బలమైన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా మారిపోతాడు. ఆ దేశం మొత్తము సౌలును చూసి భయపడే వ్యక్తులుగా మారిపోతాడు. ఇలా ఉంటాడు సౌలు పరిస్థితి. ఇలాంటి సమయంలో కొన్ని రోజుల తర్వాత ఇతను రాజు అయిన తర్వాత, అన్నీ దొరికిన తర్వాత, అన్నీ లభించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాడంటే దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తాడు. యేసు ప్రభు చేయొద్దన్న పనులు చేస్తాడు. ఏం పనులు చేస్తాడంటే విగ్రహారాధనల్ని ఆశ్రయిస్తాడు. శకినాలను, మంత్రాలను, తంత్రాలను, సగినాలు చూసేది, ముహూర్తాలు చూసేది, ముహూర్తాలు అవి ఇవి, చేతబుళ్ళు అవి ఇవి, వీటన్నిటిని ఆశ్రయిస్తాడు. యేసు ప్రభు హెచ్చరిస్తాడు చాలాసార్లు, కానీ సౌలు వినడు, పట్టించుకోడు. యేసు ప్రభు మాట పట్టించుకోకుండా వీటి ఇష్టం వచ్చినట్లే సౌలు ఆ విగ్రహాలను, ఆ మంత్రాలను, ఆ తంత్రాలను, ఆ బాబాలను, ఆ తాయెత్తుల్ని, వాటిని వీటిని, ఆ శకునాల్ని, ఆ ముహూర్తాలని, వీటిని వాటన్నిటిని ఆశ్రయిస్తుంటే యేసు ప్రభు వండుకొని ఈ సౌలు మీద నాకు ఇష్టం పోయింది, ఈ సౌలు నేను తీసేయాలా అని చెప్పేసి సౌలులో నుంచి దేవుని ఆత్మను తీసేస్తాడు. ఎప్పుడైతే సౌలులో నుంచి దేవుని ఆత్మను తీసేస్తాడో
ఈ దయ్యము లేదా సాతాను ఈ సౌలు చేసిన ఆ మంత్రాలు తంత్రాలు, ఆశ్రయించిన ఆ మంత్రాలు తంత్రాలు, ఆ బాబాలు స్వామీజీలు, ఆ శకునాలు, ఆ ముహూర్తాలు, వాటిని అన్నిటిని బేస్ చేసుకొని ఆ సాతాను ఈ సౌలు జీవితంలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత ఈ సౌలు జీవితం ఏం జరుగుతుందంటే, మొట్టమొదటి ఏం జరుగుతుందంటే అక్కడ చూడండి, సమూయేలు అది చదివిస్తాను. 28:16 మొదటి సమూయేలు 28:16. సాతాను సౌలు జీవితంలోకి ప్రవేశించిన తరువాత సౌలు జీవితం ఏమైందో చదవండి. 28:16. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాపి నీకు పగవాడు కాగా. చాలు. మొట్టమొదటిగా సౌలు జీవితంలో ఏం జరిగిందంటే, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడయ్యాడు. ఎడబాయడం అంటే వదిలేయడం. యేసు ప్రభు సౌలుని వదిలేశాడంట మొట్టమొదటిగా. రెండోది, యేసు ప్రభు దేవుడు అతనికి శత్రుడుగా మారిపోయాడంట. మూడోది చూడండి, 31:1-2. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. 5 సౌలు 6 చదవండి. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక దినమునే మరణమైరి. చాలు. మూడోదిగా ఏం జరిగిందంటే, ఈ సౌలు శత్రువుల చేతికి దొరికిపోయాడు. శత్రువులు ఈ సౌలుని తరిమారు. నాలుగోదిగా శత్రువులు ఈ సౌలుని తరిమారు. సౌలునే కాదు, సౌలు కుటుంబం కూడా, 3 కుమారులను, ఆ 3 కుమారులు సౌలు శత్రువుల చేతికి దొరికిపోయి శత్రువుల చేతిలో చచ్చిపోయారు. ఐదోదిగా కుటుంబం సౌలుతో పాటు సౌలు కుమారులు, ఆ కుటుంబం అంతా శత్రువుల చేతిలో దొరికి చచ్చిపోయారు. చచ్చిపోయి ప్రశాంతంగా ఉన్నారంటే చూడండి 8 చదవండి. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించిన. చాలు. ఇక్కడ ఏం జరిగింది? చంపేసినారు సౌలుని, సౌలు కుమారుని చంపేసినారు. చంపేసి ఆ శత్రువులు సైలెంట్గా ఉన్నారా అంటే లేదంట. ఏం చేశానంట, వచ్చి సౌలు యొక్క తలను తెగనరికేశారంట. అప్పటికే చచ్చిపోయాడు సౌలు, ప్రాణం ఏం లేదు, అప్పటికే చచ్చిపోయాడు. ఆ పర్వతం మీద పడిపోయి ఉంటే వాళ్ళు వచ్చి శత్రువులు వచ్చి ఆల్రెడీ చచ్చిపోయినాడు. చూస్తే అక్కడ సౌలు యొక్క కుమారులు ఉన్నారు, సౌలు కూడా ఉన్నాడు. కుమారులు ఏం చేయాలి, కుమారు శవాలను ఏం చేయాలి, కానీ సౌలు యొక్క తలను తెగనరికేసేసారంట 6వదిగా. 7వది, ఇప్పుడు సౌలు తల తెగనరికేశారు, ఇంకేం మిగులుతుంది? తల పోతే మొండికి ఏమైందో చూద్దాం. 10 మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెస్తాను పట్టణపు గోడకు తగిలించిరి. చాలు. ఏం చేశారంటే ఈ మొండాన్ని ఎత్తుకొని పోయి బెత్సాను పట్టపు గోడకి, ఇలా ఎంట్రన్స్ గోడకి వేసి గడ్డపారు తీసి గుచ్చి పెట్టేశారంట. ఎట్లయితే ఇలా మనం అట్లా తగిలించామో, సట్లను ఎట్లా తగిలిస్తామో అట్లా వేసి గుచ్చి తగిలించేశారంట సౌలు మొండాన్ని. నేనేం చెప్పాలనుకున్నా అంటే, సాతాను సౌలు జీవితంలోనికి ప్రవేశించక ముందు సౌలు పరిస్థితి ఎట్లుంది? రాజు. అందరూ అమ్మో ఇతను ఇజ్రాయెల్ దేశానికి రాజు అని చెప్పేసి భయపడిపోయేవాళ్ళు. అన్ని అధికారాలు ఉన్నాయి, ఏమి కావాలని చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అతనుకున్న అధికారము చాలా బలమైన అధికారం వచ్చింది. అందరూ ఇతను చూసి భయపడే అంత అధికారం వచ్చింది. ఆ దేశం నుండి గొప్పవాడైపోయాడు, గొప్పగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. శత్రువులు ఈ సౌలును చూస్తేనే భయపడి పారిపోయేవాళ్ళు. ఎందుకు? యేసు ప్రభు మాటలు వింటూ ఉండడం వల్ల యేసు ప్రభు విజయాలు ఇచ్చేవాళ్ళు. శత్రువులు అంతా చూసి భయపడిపోయేవాళ్ళు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు సౌలు. కానీ ఎప్పుడైతే ఈ విగ్రహారాధనకు సంబంధించిన
ఆ ప్రసాదాలు కావచ్చు, ఆ మంత్రాలను, ఆ తంత్రాలను, ఆ తాయతులను, ఆ చేతబడిన ఆ సగునాలని, లేకపోతే ఇంకేముంటాయి ముహూర్తాలని, ఆ రావుకాళ్ళు ఇవి అంటే కదా, వీటన్నిటిని ఎప్పుడైతే ఆశ్రయించినాడో సాతాను అతని జీవితంలోకి ప్రవేశించిన తర్వాత యేసు ప్రభు విడిచిపెట్టేశాడు. యేసు ప్రభు శత్రువు అయిపోయినాడు. శత్రువుల చేతికి అతను దొరికిపోయాడు, అతని కుటుంబము దొరికిపోయింది. శత్రువులు తరిమి చంపి పారేస్తున్నారు అతని కుటుంబాన్ని. చంపేసి సైలెంట్గా ఉన్నారంటే తలను నరికి పారేశారు. తలను నరికి పారేసారని వదిలేశారంటే ఆ మొండాన్ని ఎత్తుకొని పోయి గోడకేసి బిగించి కొట్టారు. ఒకప్పుడు పరిస్థితి ఎంత గొప్పగా బతికాడు, కానీ సాతాను ప్రవేశించిన తర్వాత పరిస్థితి ఎంత భయంకరంగా అతని జీవితము ముగించబడింది. మూడో వ్యక్తి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు 26, 27 చదవండి. 26, 27. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను దానిలో ప్రవేశించి. చాలు. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు ఇస్కరియోతు యూదా గురించి రాయబడింది. యేసు ప్రభు వారు ఆ రాత్రి ప్రభురాత్రి బలి ఇచ్చేటప్పుడు ఆ యూదా కూడా రొట్టె ముక్కను విరిచి ఒక ముక్క ఇచ్చాడంట. ఎప్పుడైతే ఆ రొట్టె ముక్కను యేసు ప్రభు ఇచ్చిన ఆ బల్లను ఈ యూదా తీసుకున్నాడో వెంటనే ఇతనిలోనికి సాతాను ప్రవేశించింది. ఈ సాతాను ప్రవేశించక ముందు ఇస్కరియోతు యూదా పరిస్థితి ఎలాగుందంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 30 సంవత్సరాలలో సేవని ప్రారంభిస్తారు. 30 సంవత్సరాల్లో సేవను ప్రారంభించినప్పుడు ప్రపంచంలో ఉండే 12 మందిని యేసు ప్రభు ఎన్నుకుంటాడు. ఆ 12 మందిలో ఇస్కరియోతు కూడా యూదా ఒకటి. యేసు ప్రభు యేసుప్రభు చేసిన అద్భుతాలన్నీ ఇస్కరియోతు యూదా దగ్గరుండి చూశాడు. కుష్ఠరోగులను బాగుపరిచేది, కళ్యాణాలు కళ్ళు ఇచ్చేది, కాళ్ళు ఇచ్చేది, చచ్చిపోయిన వాళ్ళని లేపేది, కులిపోయిన శరీరాలను మళ్ళీ బాగు చేసేది, దయ్యములను వెళ్ళగొట్టేది, పక్షవాయువు గల వారిని బాగు చేసేది, రక్తస్రావం గల స్త్రీని బాగు చేసేది, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చేది, నీటి మీద నడిచేది, తుఫాను ఆపేది. ఇలాంటి గొప్ప గొప్ప అద్భుతాలన్నీ 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఒకసారి 7,000 మందికి ఒకసారి ఇట్లాగా పంచేది దగ్గరుండి ఇతను చూశాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు చేసే ఆ అద్భుతాలన్నింటినీ దగ్గరుండి కళ్ళారా చూశాడు. యేసు ప్రభు శిష్యులందరూ పంపించి మీరు కూడా నా నామంలో అద్భుతాలు చేయనంటే అందరితో పోయి ఈయన కూడా అద్భుతాలు చేశాడు. ఎంతోమంది రోగులను బాగు చేశాడు, స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు, దయ్యములు పట్టిన వాళ్ళకి వెళ్ళగొట్టాడు. గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్యకాలను కూడా ఈ ఇస్కరియోతు యూదా కూడా స్వయంగా చేశాడు. యేసు ప్రభు చేసే అద్భుతాలన్నింటినీ చూశాడు. ఇస్కరియోతు యూదా స్వయంగా అద్భుతాలు అతను కూడా చేశాడు. తర్వాత కాలం జరిగింది. యేసు ప్రభు వారు చనిపోయే టైము వచ్చింది. చనిపోయే టైం వచ్చినప్పుడు ఇంకా 2 రోజుల్లో చనిపోతారనగా పస్కా పండుగ వచ్చింది. ఆ రోజు శిష్యులందరితో కలిసి నేను పస్కా భుజించాలనుకొని ఒక మేడ మీదకి వెళ్ళి అక్కడ పస్కా అంటే రొట్టెను ద్రాక్షారసమును యేసుప్రభు తన శరీరంగా రక్తంగా మార్చి అక్కడ ఉండే 12 మంది శిష్యులకి ఇవ్వాలని ఆశిస్తాడు. రొట్టెను విరిచి ఆ ద్రాక్షారసం ప్రార్థన చేసి యేసుప్రభు వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా కూడా ఇస్తాడు. ఇస్కరియోతు యూదా దాన్ని తీసుకోగానే ఇతనిలోకి సాతాను ప్రవేశిస్తుంది. సాతాను ప్రవేశించిన తర్వాత ఇస్కరియోతు యూదా జీవితంలో జరిగిన సంవాదం ఏంటంటే, మొట్టమొదటిగా యేసు ప్రభుని అమ్మేస్తాడు. ఏం చేస్తాడు? 30 వెండి నాణేలకు యేసు ప్రభునే, దేవాది దేవుణ్ణే, తండ్రిని, అంత అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసిన దేవుణ్ణి అమ్మేస్తాడు 30 రూపాయల ఆ వెండి నాణాల కోసం. తర్వాత ఆ 30 రూపాయలు సంపాదించుకున్న ఆ వెండి నాణాలైనా వాటితో పాటు హాయిగా బ్రతికినాడంటే లేదు, మరలా ఆ వెండి నాణాలని పోయి ఆ గుడిలో పారేస్తాడు. పారేసిన తర్వాత అయినా సరే ఇంటికి వచ్చిన ప్రశాంతంగా బతికినాడంటే లేదు, తనంతకు తానే పోయి ఊరేసుకున్నాడు. సరే ఊరేసుకున్నా ప్రశాంతంగా చచ్చిపోయాడంటే ఆ ఊరేసుకున్న చెట్టు తెగిపోయి కింద పడితే పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చేసి భయంకరంగా చచ్చిపోయాడు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే,
ఇస్కరేతు యూదాలోనికి సాతాను ప్రవేశించక ముందు అతని పరిస్థితి ఎలా ఉందంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహిమగల కార్యాలను కళ్ళతో చూశాడు, తానే స్వయంగా చేశాడు. అలాంటి గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకాలు చూసే స్థితిలో అతను ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సాతాను ఇతని జీవితంలోకి ప్రవేశించింది, ఎలా ప్రవేశించిందంటే, సాతాను ఎందుకు ఇతని జీవితంలోకి ప్రవేశించిందంటే కారణం ఏంటంటే, ఇస్కరేతు యూదా యేసు ప్రభు వారితో అన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇస్కరేతు యూదా సహవాసం ఎప్పుడు అన్యులతోనే ఉండేది. అన్న కయప అనే వాళ్ళతోనే ఉండేది. అన్న కయప యేసు ప్రభును ఎలా మనం చంపాలా అని ఆలోచించినప్పుడు ఇస్కరేతు యూదా విన్న వాళ్ళ దగ్గరికి, నేను ఇస్తాను, యేసు ప్రభుని నేను పట్టిస్తాను, నాకేమి ఇస్తారు అని ఇస్కరేతు యూదా పోయి అడిగినాడు. ఇస్కరేతు యూదా పోయి వాళ్ళని అడిగినా అంటే వాళ్ళకి పరిచయం ఉండాలి కదా, ఎప్పటి నుంచో వీళ్ళతో మాట్లాడుకుంటూనే ఉండాలి కదా. అంటే ఇస్కరేతు యూదా యేసు ప్రభుతో ఉన్నా సరే అన్యుల పరిచయాలు మాత్రం వదులుకోవాలి. అన్యజనులతో పరిచయాలు, ఆ స్నేహాలు, ఆ సహవాసాలు అట్లానే కొనసాగించాడు. ఒకటి. రెండోది, డబ్బు మీద వ్యామోహం పిచ్చి పోల. ఏం చేసైనా సరే నేను డబ్బు సంపాదించాలా, అది మంచా చెడ్డ, న్యాయమా అన్యాయమా, నేను చేసేది మంచిదా చెడ్డదా అని ఆలోచించాలా, నేను ఎట్లయినా సరే డబ్బు సంపాదించాలని చెప్పేసి ఈ డబ్బు మీద వ్యామోహంతో ఈ అన్ని జనుల సహవాసం, స్నేహం వల్ల సాతాను తన జీవితంలోకి ప్రవేశపెట్టుకున్నాడు. ఎప్పుడైతే ప్రవేశపెట్టినాడో దేవుణ్ణే, తండ్రినే అమ్మేశాడు, పోగొట్టుకున్నాడు. సంపాదించుకున్న ఆ డబ్బు వ్యర్థమైపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది. తన జీవితం తన చేతులతో తానే నాశనం చేసుకున్నాడు. చివరి కాలంలో బాగా బతికినాడంటే పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేలాగా చచ్చిపోయాడు. సాతాను ప్రవేశించక ముందేమో పరిస్థితి గొప్పగా ఉన్నది, ప్రవేశించిన పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. సో ముగ్గురు వ్యక్తుల గురించి నేను చెప్పా. ముగ్గురు వ్యక్తుల జీవితంలో మొదటి పరిస్థితి చాలా గొప్పగా ఉన్నది, చివరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మధ్యలో ఎవరో ప్రవేశించారు. ఎవరో? దయ్యం ప్రవేశించింది. దయ్యం ప్రవేశించడం వల్ల, దయ్యం ప్రవేశించక ముందు, సాతాను ప్రవేశించక ముందు వాళ్ళ పరిస్థితి చాలా గొప్పగా ఉన్నది. ప్రవేశించిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. మనం ఆదాము హవ్వ గారి జీవితంలోని చూస్తే, మన జీవితంలో చేసుకుంటే, మనం కూడా దేవుడు మనలో ఒక మహిమగా పెట్టినప్పుడు, ఒక ప్రకాశవంతమైన జీవితాన్ని, ఒక ఉన్నతమైన జీవితాన్ని మనకి ఇచ్చి, మనకి ఏ లోటు లేకుండా అన్నిటినీ మనకి ఇచ్చి, అందరి మీద మనల్ని అధికారంగా నిలబెట్టిన తర్వాత, మనం కానీ దేవుడు చెప్పినట్టు చేయకుండా మన ఇష్టం వచ్చినట్లు దేవుడు చేయొద్దని దాన్ని చేస్తే, దాన్ని అవకాశంగా తీసుకొని సాతాను మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే సాతాను మన జీవితంలోకి అలా ప్రవేశిస్తాడో మన జీవితము అప్పటి వరకు ఎంత బాగున్నా ఆ తర్వాత ఆ ప్రకాశవంతమైన జీవితాన్ని, ఆ ఉన్నతమైన జీవితాన్ని మనం కోల్పోయి నిందలు, అవమానాలని మనం పొందుకుంటాం. భయము నిత్యము ఏం జరుగుతుందనే భయంతో బ్రతకాల్సిన పరిస్థితి. కష్టాలు, శ్రమలు ప్రారంభమవుతాయి. ఎంత కష్టపడినా సరే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితికి మనం దిగజారిపోతాం. ఎవ్వరు మనకు సహాయం చేసేవాళ్ళు ఉండరు. సమృద్ధి గల ఆ స్థితిలో నుంచి మనం వెళ్ళగొట్టబడతాం. రెండోదిగా సౌలు జీవితంలో నుంచి మనం తీసుకుంటే, అంతవరకు మనం ఒక రాజులాగా, ఒక అధికారులాగా, ఒక గొప్ప స్థాయి వ్యక్తులాగా మనం చూసి అందరూ భయపడే స్థితిలో ఉన్నా సరే, మన కుటుంబము ఆ దేశంలో, ఆ ప్రాంతంలో మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే, మనం కానీ విగ్రహాలని ఆశ్రయించి, విగ్రహాలకు సంబంధించిన మంత్రాలను, తంత్రాలను, చేతబులను, తాయితుల్ని, రకరకాలు ఉంటాయి కదా, ముహూర్తాలని, రావుగలను, అన్నిలు అందరూ పాటిస్తారు కదా, వాటన్నిటి కానీ మనము ఆశ్రయిస్తే, దాన్ని బేస్ చేసుకున్న సాతాను ప్రవేశిస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. దేవుడు మనకు సహాయం చేయడు. మన శత్రువులు, అంటే మనల్ని హింసించాలని, బాధ పెట్టాలని, మనం చెడు చేయాలని ఎవరైతే చూస్తున్నారో ఆ శత్రువులకు మనం దొరికిపోతాము. ఆ శత్రువులు మనల్నే కాదు, మన కుటుంబ సభ్యులను కూడా నాశనం చేస్తారు. నాశనం చేసినా వదిలేస్తారంటే అలా ఓ సామెత ఉంటుంది కదా, చచ్చిపోయిన పామైనా సరే, చచ్చిన పామైనా కర్రతో కొడతానట్లుగా. చచ్చిపోయినా సరే వాళ్ళ పరిస్థితి ఇంకా దిగజారిపోయినా సరే, ఇంకా దిగజారే స్థితికి వాళ్ళని, ఆ కుటుంబాన్ని చేర్చి అంత భయంకరమైన పరిస్థితుల్లోకి ఆ కుటుంబం వెళ్ళిపోతుంది. ఇస్కరేతు యూదా జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉండొచ్చు, ఎన్నో ఆశ్చర్యకాలను మన జీవితంలో చేసి ఉండొచ్చు. మనం ఎప్పుడు చూడని అద్భుతాలు, ఆశ్చర్యకాలను యేసుప్రభు మన జీవితంలో చేస్తుంటే మనం చూసి ఉండొచ్చు, మనం అనుభవించి ఉండొచ్చు. లేదా ఇతర జీవితంలో యేసుప్రభు చేసిన అద్భుత ఆశ్చర్యకాలను మనం చూసి ఉండొచ్చు, మనం విని ఉండొచ్చు. లేదా మన ద్వారానే దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో విడుదలు, ఎన్నో దయ్యాలను వెలగొట్టేది మనమే చేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే
మన సహవాసం ఇంకా అన్యజనులతోనే, అన్యులతోనే, మన ఫ్రెండ్షిప్ వాళ్ళతోనే, వాళ్ళ అలవాట్లే మన జీవితంలో ఉంటే, డబ్బులు సంపాదించుకుని వాటి కోసం మనం ఎట్లా ఇష్టానుసారంగా మనం బ్రతికి ఎట్లాగైనా మనం బ్రతకాలని డబ్బులు సంపాదించుకోవాలి ఎట్లా పడితే అట్లా బ్రతికితే సాతాను మనకు చోటిస్తే దేవాది దేవుణ్ణి మనం కోల్పోతాము. మనం కష్టపడి సంపాదించుకున్నది వ్యర్థంగా వేస్ట్ అయిపోతుంది, వ్యర్థంగా అందరూ తినేస్తారు. తర్వాత మన జీవితం మన చేతులతో మనమే మన జీవితాన్ని నాశనం చేసుకుంటాము. చివరి పరిస్థితుల్లో మన పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. సో మొదటి పరిస్థితి కంటే చివరి పరిస్థితి ఇంత దారుణంగా తయారడానికి కారణం ఏంటి? సాతాను ప్రవేశించింది. ఇప్పుడు మనం ఉపోద్ఘాతంలోకి వద్దాం. సాతాను ఎందుకు ప్రవేశించింది అనేది మనం తెలుసుకోవాలా. ఈ ఆదాము అవ్వ జీవితంలో కావచ్చు, సౌలు జీవితంలో కావచ్చు, ఇస్కరియోతు యూదా జీవితంలో కావచ్చు, ఇంకా బైబిల్లో చాలామంది వ్యక్తులు, మనకు టైం లేదు కాబట్టి నేను ముగ్గురే చెప్పాను. వీళ్ళందరి జీవితంలో సాతాను ప్రవేశించడం గల కారణం ఏంటి అది మనం తెలుసుకోవాలా. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ సాతాను ప్రవేశించడానికి గల కారణాన్ని మనం తెలుసుకుంటేనే ఆ సాతాను ప్రవేశించకుండా మనం జాగ్రత్తగా తీసుకోగలం, అంతే కదా. ఇప్పుడు మనం ఒక తోట నాటుకున్నాం అనుకుందాం. ఆ తోటలోకి ఒక దొంగ వచ్చేసిపోయినాడు, కాయలన్నీ పీక్కొని పోయినాడు. ఆ దొంగ ఏ విధంగా వస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడో మనం తెలిస్తేనే కదా ఆ దొంగ రాకుండా మనం ఏమైనా కాపలా కాయగలము. తెలియకపోతే కాపలా కాయలేం. సో సాతాను ఒకరి జీవితంలోకి ఎలా ప్రవేశిస్తాడు అనేది మనకు తెలిస్తేనే మనం ఆ సాతాను ప్రవేశించకుండా మనం అడ్డుకోగలం. సో వీళ్ళందరి జీవితంలోకి ప్రవేశించాడు. ఉపోద్ఘాతంలో కూడా దయ్యం, వెళ్ళిపోయిన దయ్యం మళ్ళీ వచ్చి ప్రవేశించిందంట. అది ఒకటే కాదు, ఏం చేసింది, తనకంటే చెడ్డ దయ్యాలని తీసుకొని వచ్చింది. అసలు దయ్యం అంటే ఏంది? తెల్లగా బట్టని నల్ల బట్టలు వేసుకొని, ఇంత కొమ్ములు పెట్టుకొని, పల్లి ఈయన వేసుకొని, ఈ పక్క నుంచి రక్తాలు కారుతూ ఇట్లా భయపెట్టారా దయ్యం అంటే? అసలు దయ్యం అంటే ఏంది? చాలామంది చెప్పేసారు, పోతారు ఇట్లా పెట్టుకుంటే జుట్టు ఎరబోసుకుంటుంది, కొమ్ములు వచ్చింటాయి, పల్లి ఇట్లా పెట్టుకోవాల్సింది, మనం చూస్తాం అని భయపడిపోతాం. అదే దయ్యం అంటే. అసలు దయ్యం అంటే ఏంది? దయ్యం అంటే ఏంది అసలు? ఒక త్రాగుబోతుతనం ఒక సాతాను, ఒక వ్యభిచారము ఒక సాతాను, ఒక సినిమా ఒక సాతాను, ఒక సీరియల్ ఒక సాతాను, ఒక ప్రేమ ఒక సాతాను, ఒక అల్లరి చిల్లడి అలవాట్లు ఒక సాతాను, ఒక అక్రమము, ఒక లంచగొండితనము, ఒక అన్యాయము, ఒక కుట్ర, ఒక కీడు చేసే గుణము, ఒక జారత్వము, ఒక విగ్రహారాధన, ఈ మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఏంది? సాతానులు. సాతాను అంటే ఏదో భూతము, మనిషిలాగా ఉంటుంది, తెల్లగుడ్లు వేసుకుంటుంది, జుట్టు ఎరబోసుకొని ఉంటుంది, ఏమైనా భయపెట్టిస్తుంది, కొమ్ములు ఉంటాయి, కాళ్ళు వెనక తిరిగి ఉంటాయి, చేతులు ముందరకు ఉంటాయి. అది కాదు సాతాన్ అంటే. సాతాన్ అంటేనే ఇదే, ఈ దయ్యము. ఇది సాతాన్ అంటే ఏంటంటే మనల్ని చెడు జీవితంలోకి ఏదైతే మనం నెట్టేస్తుందో అదే సాతాను. మందు అలవాటు ఒక సాతానుతో సమానం. యేసుప్రభు చెప్తున్నాడు, ముందేముందంట, ఆ వ్యక్తిలో ఒక చెడుతనం ఉండింది. యేసుప్రభు ఆ దయ్యాన్ని అపవిత్రాలని ఎలగొట్టేసాడంట. సపోజ్ మందు తాగే గుణమే అనుకోండి, నాలోనే అనుకోండి, సపోజ్ ఆమెకు అర్థమయ్యేలా చెప్తా, నాలోనే మందు తాగే అలవాటు ఉంది అనుకుందాం. యేసుప్రభు వచ్చాడు, నాలో ఉన్న మందు గుణాన్ని తీసేసినాడు. ఆ దయ్యాన్ని అంటే మందు తాగడాన్ని ప్రేరేపించే ఆ సాతాన్ని నా జీవితం నుంచి తీసేసినాడు. వెళ్ళిపోయిన తర్వాత అది కొన్ని ఇంకా ఎవరైనా మందు తాగడానికి ప్రేరేపిద్దామని చూసింది, ఎవరు లేరు. మళ్ళీ ఏం చేస్తుంది, సరే ఈడు ప్రవీణ్ గడితో ఎలగొట్టేసిన కదా యేసుప్రభు నా ఇంట్లో నుంచి, చూద్దాం ఈడు ఏం చేస్తానని చెప్పేసి నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చిన తర్వాత అహో వీడి జీవితంలో మనం మళ్ళీ చోటు దొరుకుతుందని చెప్పేసి వీడు ఒకడే రాకుండా ఇప్పుడు ఒక బాటలు ఎత్తే ప్రవీణ్ గారు ఆ 7 దయ్యాలు వచ్చిన తర్వాత రోజుకి 7 బాటలు ఎత్తిలాగా అయినాడు. అర్థమైందా? అది చెడ్డదగం అంటే. అర్థమైందా? ప్రతిరోజు ఒక బాటలు ఎత్తాడు అనుకుందాం, ఒక క్వార్టర్ అంటారు కదా, ఒక క్వార్టర్ ఫుల్ అంటారు అనుకుందాం. ఆ సాతాను వెలగొట్టక ముందు ఒక క్వార్టర్ ఫుల్ తాగేవాడు ఈ ప్రవీణ్ గారు. ఇప్పుడైతే ఎలిపి వీడు వచ్చినాడు, అరే వీడు బాగుంటారు ఇప్పుడు అని చెప్పేసి ఆడిపోయి ఇంకా ఇప్పుడు పెద్ద పెద్ద క్వార్టర్లు కాదు అన్ని ఫుల్లు తాగేవాడు. అది కూడా 7 ఒకసారి ఒక రోజుకి 7 బాటలు తాగేసేవాడు మిలుచుకొచ్చింది. అది ఇప్పుడు ఏమైంది పరిస్థితి? నా పరిస్థితి అప్పుడంతా ఒక బాటలు తాగుతుంటే ఇప్పుడంతా రోజుకి 7 బాటలు 8 బాటలు తాగి ఆ రోడ్ల మీద పడిపోయి ఆ బట్టలు లేకుండా ఆడే పొలుతా, ఆ పందుల మధ్య ఆ కుక్కల మధ్య పొలుతా అంటే అందరూ చూసి అని తిప్పుకోవడం. అంటే అలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి దారుణం అయిపోయింది. ఫస్ట్ టైం ఒక బాటలు తాగేసి ఇంట్లో గుట్టిగా పడుకుంటా అంటే ఇప్పుడు 7 దయ్యాలు వచ్చి బాగా ఫుల్గా తాగేసి బట్టలు లేకుండా ఈదులో పడుకునేలాగా చేసినాయి. అది అర్థమైందా? సాతాను వచ్చి ప్రవేశించడం అంటే ఇలా ప్రవేశించింది అనుకుందాం సాతాను. అసలు ఈ సాతాను, ఈ దయ్యము అలా
ఒకసారి చెడు బ్రతుకుని యేసు ప్రభు విడిచిపెట్టేసిన తర్వాత మరలా ఆ సాతానికి ఆ వ్యక్తిలో కానీ ఆ కుటుంబంలోనికి కానీ ప్రవేశించడానికి ఎప్పుడు అవకాశం దొరికింది అంటే చదవండి, అక్కడే ఉంది ఆన్సరు. అయ్యో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 44వ వచనం. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని నా ఇంటికి తిరిగి వెళ్ళాలనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి. చాలు. సాతాను లేదా దయ్యము, ఒకసారి వెళ్ళిపోయిన దయ్యము మరలా అది వచ్చి తనకంటే చెడ్డమైన 7 దయ్యాలని పిలుచుకొని వచ్చి 8 ఇతనిలో ప్రవేశించి, ఇతని కుటుంబంలో ప్రవేశించి ఇతని జీవితాన్ని ఎప్పుడు భయంకరంగా మార్చేస్తుంది ఒక వ్యక్తి జీవితాన్ని. అక్కడ ఇల్లు అంటే ఇది మన శరీరమే. యేసుప్రభు చెప్తాడు కదా, మీ దేహమే నాకు ఆలయం, మీ దేహమే నాకు ఇల్లు అంటాడు కదా. మన శరీరమే ఒక ఇల్లు, మన కుటుంబమే ఒక ఇల్లు కదా. యేసు ప్రభు మన శరీరంలో నుంచి ఒకప్పుడు ఒక త్రాగిపోతూ కానీ, వ్యభిచారంతో కానీ, అక్రమ సంబంధాలతో కానీ, అల్లరి చిల్లల ఆటపాటలతో కానీ, విగ్రహాలు కావచ్చు, ఈ లోక ప్రేమలు కావచ్చు, ఇలాంటి పనికిమాలిన వాటి బ్రతుకులో మనం ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చేసి వాటన్నింటిలో నుంచి మనం వదిలించాడు అనుకుందాం. మంచి బ్రతుకులోకి వస్తున్నాం. వెళ్ళిపోయిన అపవిత్రత మరలా మన జీవితంలోకి ఎప్పుడు తిరిగి వస్తుందంటే అక్కడ రాయబడిన మాట, ఈ వెళ్ళిపోయిన దయ్యము తిరిగి వచ్చినప్పుడు ఈ శరీరము లేదా ఆ ఇల్లు, ఆ వ్యక్తి కానీ ఆ ఇల్లు కానీ ఎలా ఉన్నాడంట, బాగా శుభ్రం చూసి ఊడ్చి అమర్చి ఖాళీగా ఉన్నాడంట. అది మనకు చాలా ఇంపార్టెంట్. ఊడ్చాడు, బాగా అమర్చాడు, కానీ ఖాళీగా ఉన్నాడు. సాతాను చూసింది, దయ్యం చూసింది, అరే చాలా నీట్గా ఉందిరా ఇల్లు, మనం ఉన్నప్పుడు చాలా దరిద్రంగా ఉంది, ఇప్పుడు ఎంత బాగా నీట్గా ఉందిరా, చక్కగా ఉంది, ఖాళీగా కూడా ఉంది. నేను ఒకనే ఇంత మంచి ఇంట్లో ఉంటే ఏంటి, నా ఫ్రెండ్స్ కూడా ఉండరు, వాళ్ళు నాకంటే ఇంకా బీభత్సమైన వ్యక్తులు, వాళ్ళు కూడా నేను తెచ్చుకుంటాను. అప్పుడు మేము ఇంట్లో కొంచెం బాగా ఎంజాయ్ చేస్తాం, పార్టీలు చేసుకొని చెప్పేసి అడవి అన్నింటినీ తీసుకొస్తారు. అంతే కదా. ఇప్పుడు ఒక ఇల్లు అనుకుందాం, వస్తుంది ఎక్కడ పడితే చంద్రవందరంగా ఉంది అనుకుందాం, ఎక్కడ పడితే అట్లా ఎట్లా పడితే అట్లా బట్టలు ఎక్కడ పడితే బోకులు అక్కడ సామాన్లు ఎక్కడ పడితే అక్కడ వేసిన చంద్రవందరంగా ఉంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా అనుకుందాం, చూసి ఏంద్ర ఇల్లు ఇంత చంద్రవందరంగా ఉంది, ఇలాంటి ఇల్లు మళ్ళీ రాకూడదు అని చెప్పేసి ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు కదా. ఇంకోసారి ఈ ఇల్లు బాగా నీట్గా ఉంది, ఎక్కడెక్కడ సామాన్లు షెల్ఫ్లో ఉండాల్సిన బుక్లన్నీ షెల్ఫ్లో ఉన్నాయి, పాత్రలన్నీ అలమరలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, బట్టలన్నీ ఒక బీరువాళ్ళతో ఉన్నాయి. ఇల్లు ఎప్పుడు నీట్గా పర్ఫ్యూములతో ఉంది, ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా కనిపించింది. గెస్ట్ వస్తానే ఏమనుకుంటాడు, అబ్బా ఈ ముందర ఇల్లు చాలా సూపర్గా ఉంది, ఈసారి నేను వెళ్ళినప్పుడు ధనాపాల్ గారు ఈసారి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ కూడా మీ ఇల్లు చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, ఈసారి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ని కూడా ఇంటికి పిలుచుకొని వచ్చి మీ ఇల్లుని చూపిస్తాము, నాకు చాలా బాగా నచ్చింది అంటారా లేదా. అంతా ఎక్కడ పెడితే అక్కడ చక్కగా అమర్చబడింది, ఇల్లు కూడా ఖాళీగా ఉంది కాబట్టి నేను కూడా ఈసారి వచ్చాడు ఫ్రెండ్స్ని తీసుకొని వస్తా అని చెప్తాడు. దయ్యం కూడా సేమ్ అదే అనుకుంటుంది. అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తిలో అంతవరకు చిందరవందరగా ఉన్న ఆ ఇంటిని శుభ్రం చేసేసాడు. యేసు ప్రభు ఏం చేసినాడు, శుభ్రం చేసి ఊడ్చడం అంటే ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రత, అది ఏమైనా కావచ్చు, త్రాగుబోతు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, అక్రమ సంబంధం కావచ్చు, మందు, పొగాకు, గుట్కా, బీడీలు, సిగరెట్లు, ఆ సినిమాలు, షికార్లు, అల్లరితో చేరిన ఆటలు, పాటలు, పరుకులు, పబ్బాలు, ప్రేమలు, గేములు ఎన్నో ఉంటాయి కదా, వీటన్నిటినీ బాగా ఊడ్చి పారేసినాడు, క్లీన్ చేసి పారేసినాడు. క్లీన్ చేసి అమర్చడం అంటే ఎక్కడ ఏం పెట్టాలో అక్కడ పెట్టడం, అంతే కదా. అంటే ఎప్పుడు ఏం చేయాలో ఎక్కడ ఏం చేయకూడదు అన్నీ చెప్పాడు. అది అమర్చడం అంటే. సామాన్లు ఎడబెట్టాలరా, ప్లేట్లన్నీ ఎడబెట్టాలా, గ్లాసులన్నీ ఎడబెట్టాలా, తినేటన్నీ ఎడబెట్టాలా అని మనం అమరుస్తాం కదా, బట్టలన్నీ ఎడబెట్టాలా అని అమరుస్తాం కదా. యేసు ప్రభు ఆ వ్యక్తిలోని అపవిత్రం అంతటినీ తీసేసిన తర్వాత ఇది చేయాలరా, ఇది చేయకూడదురా, ఇట్లా ఉండాలరా, ఇట్లా ఉండకూడదురా, ఇట్లా మాట్లాడకూడదురా అని చెప్పేసి ఒక ఆజ్ఞనిచ్చి అమర్చిపెట్టినాడు. అర్థమైందా. ఊడ్చేసినాడు, అమర్చేసినాడు,
ఊడ్చి అమర్చిన తర్వాత ఇతను ఏం చేశాడంట చూడండి, అది ఊడ్చి అమర్చిండుటే చూచి దాని ముందర ఏమంటే ఆ ఇంట ఎవ్వరూ లేరు. యేసు ప్రభు ఏమో ఇతనిలో నుంచి అంత అపవిత్ర అంతను వెళ్ళగొట్టినాడు. ఏమేం చేయాలో ఆజ్ఞ అన్నీ చక్కగా చెప్పేసి అమర్చినాడు. ఇతను ఏం చేసుకున్నాడంట, ఆ ఇంటిని ఖాళీగా పెట్టుకున్నాడంట. ఎప్పుడైతే ఆ ఇంటిని ఖాళీగా పెట్టుకున్నాడో పోయిన అపవిత్రత మళ్ళీ ఒకసారి ఇంటి తొంగి చూసింది. సాతాను పని ఏం పని, గర్జన సమయంలో ఎవరిని మింగేద్దు అని తిరుగుతూ ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వాడు ఇంకేం పనులు వాడికి. ఆడు సిగ్గు లేదు, ఏం లేదు, కరుడు కాబట్టి ఆడు సిగ్గు లేదు, మానం లేదు, ఏం లేదు. ఎప్పుడెప్పుడు వీళ్ళని చెడు చేద్దామా, వీళ్ళ బతుకులని ఎట్లా ఒకట్లా చెడు బతుకులో నడిపిద్దామా అని చూసే బ్రతికేయడు. కాబట్టి వెళ్ళిపోయినాడు ఏం చేస్తాడు, మళ్ళీ వచ్చి చూస్తాడు ఎప్పుడెప్పుడు వీళ్ళు దొరుకుతారని. వీళ్ళు చూసిన తర్వాత ఈ వ్యక్తి జీవితంలో కానీ ఆ కుటుంబంలో కానీ ఖాళీగా ఉందంట. ఖాళీగా ఉండొచ్చు చూసి ఆడొచ్చేసి ఇంకో చెడ్డ దయ్యాలను తీసుకొచ్చేసి ఈ వ్యక్తిని ఆ కుటుంబాన్ని చాలా దారుణంగా మార్చేస్తున్నాడు. సో ఖాళీగా ఉండడం అంటే ఏంటి? అసలు ఒక వ్యక్తి జీవితము, ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ ఎప్పుడు ఖాళీగా మార్చబడతాడు? అపవిత్రత అయితే అంతా వెళ్ళిపోయింది. యేసుప్రభు అయితే అన్ని ఆజ్ఞలు ఇచ్చేసి అంతా ఊడ్చి అమర్చి పెట్టేసినాడు. ఒక వ్యక్తి తన జీవితాన్ని లేదా కుటుంబం తన కుటుంబాన్ని ఎప్పుడు ఖాళీగా ఉంచుకుంటుంది, ఎప్పుడు సాతానికి అవకాశం ఇస్తుంది అంటే ఖాళీగా ఉంచుకున్నప్పుడు. మరి ఆ వ్యక్తి జీవితం కానీ ఆ కుటుంబం కానీ ఖాళీగా ఉండకూడదు అంటే ఏం చేయాల? ఇప్పుడు ఆ సాతాను, ఆ దయ్యము ఈ వ్యక్తి జీవితంలోకి ఆ కుటుంబంలోకి మరలా ప్రవేశించే కారణము ఖాళీగా ఉండడం. ఒకవేళ ఖాళీగా లేకపోతే రాలేదు కదా. ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయి, ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. ఈ అమ్మాయి ఒక కూల్ డ్రింక్ తెచ్చిచ్చింది, మా మామ వచ్చినాడు ఈరోజు మా ఇంటికి ప్రార్థనకు వచ్చినాడు అని చెప్పేసి కూల్ డ్రింక్ తెచ్చిచ్చింది. గ్లాసులో ఆల్రెడీ ఫుల్గా నీళ్ళు ఉన్నాయి, కూల్ డ్రింక్ దాంట్లో పోయగలదా? ఎందుకు? ఆల్రెడీ ఫుల్గా ఉంది కాబట్టి ఈ కూల్ డ్రింక్ పోయలేదు. అట్లా కాదు, గ్యాస్ ఖాళీగా ఉంది, అప్పుడు ఏం చేయగలదు? కూల్ డ్రింక్ పోయగలదు. ఇప్పుడు ఆ దయ్యం వచ్చింది. దయ్యం వచ్చినప్పుడు ఈ వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ ఖాళీగా ఖాళీగా లేరు అనుకో, ఏం చేస్తున్నారే ఖాళీ లేర్రా ఇంటికి పోదామని చెప్పి వెళ్ళిపోతుంది. అదే ఖాళీగా కనిపిస్తే వచ్చి ఇంకో చెడ్డ దయ్యాన్ని తీసుకొని వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము ఆ దయ్యంకి మనం ఎలా కనిపించకూడదు? ఖాళీగా కనిపించకూడదు. ఖాళీగా కనిపించకూడదు అంటే మనం ఎలా ఉండకూడదు? ఖాళీగా ఉండకూడదు. ఖాళీ ఉండకూడదు అంటే ఏం చేయాలా? పొద్దున్న పార్లు ఎత్తుకొని ఉపాధి హామీ పనికి పోయి మట్టి తగ్గేసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ ఉపాధి హామీ పనికి పోయి మట్టి తగ్గేసి వేసరాల. అదే నాకు ఖాళీగా ఉండకుండా ఉండడం అంటే. లేకపోతే వస్తాను మళ్ళీ పేపర్లు తీసేసి చదివేసి న్యూస్ ఛానల్ పెట్టుకొని వినేసి, లేకపోతే సీరియల్ పెట్టుకొని సినిమాలు పెట్టుకొని చూసేసి నేను ఖాళీగా లేను చెప్పి నేను అస్సలు ఖాళీగా లేను అదే ఖాళీగా చెప్పడం అంటే ఏంది? ఖాళీగా ఉండడం అంటే ఖాళీగా లేకపోవడం అంటే కొంత చెప్తుంటారు కదా, ఏం చేస్తానంటే అసలు నాకు ఖాళీ కొంచెం సీరియల్ బాగా వస్తుంది, ఉండు పని జరుగుతుంది, అసలు డిస్టర్బ్ చేయదు, ఖాళీగా లేను అంటారు కదా చాలామంది. చాలామంది అంటారు. వాళ్ళే కాదు, న్యూస్ చదివేవాళ్ళు కూడా న్యూస్ చదివేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ వచ్చింది అనుకో, ఏమన్నా అన్నం పెడదామంటే నాకు ఖాళీ లేదు వచ్చేప్పుడు సీరియస్గా నేను చదువుతాండా ఏదో చెప్తాను న్యూస్లో అంటారా లేదా? ఇదే ఖాళీగా లేకపోవడం అంటే, ఖాళీగా ఉంచుకోకపోవడం అంటే. ఖాళీగా ఉంచుకోవడం అంటే అది కాదు. ఖాళీగా ఉంచుకోవడం అంటే నీ ఇల్లు లేదా నీ శరీరము కొన్ని వాటితో నింపబడాలా. అవేంటి? ఆ సాతానుకు ఏవైతే వ్యతిరేకంగా ఉంటాయో, ఆ దయ్యము రావడానికి ఏవైతే వ్యతిరేకంగా ఉంటాయో వాటితో నింపబడాల. ఇప్పుడు మన ఇంట్లో మనం తాగుబోతున్నాం అనుకో, వచ్చేవాళ్ళు కూడా తాగిపోతే అనుకో, ఏం చేస్తాము? వెల్కమ్ మన ఇద్దరు కూర్చొని తాగుతాం. నువ్వు ఒక కోట తెచ్చినా నేను ఇంకా రెండు కోటలు తీసుకురా మన ఇద్దరు కలిసి తాగుదాం అంటాం. అలాగకుండా ఆడు తాగిపోతావు. మనం అసలు వాసన అంటేనే పట్టదో, వస్తాను వాతికి వచ్చేస్తాం, వాళ్ళ మీద కక్కేస్తాం అనుకో, అప్పుడు ఏం చేస్తాము? వాడిని కొట్టేస్తాం. లేదంటే కక్కేస్తారని నువ్వు వెళ్ళిపో మర్యాదగా అని చెప్తాం, అంతే కదా. అంటే ఆ సాతాను మన కుటుంబంలోకి ప్రవేశించకూడదంటే మన జీవితం దేంతో నింపబడాలా? ఆ సాతానికి ఇష్టమైన వాడితోనా? ఆ సాతానికి ఇష్టమైనవి గలతీ సువార్తలో ఉంటుంది, మనం చదువుకున్నాం.
ఆ సాతానికి ఏవైతే వ్యతిరేకంగా ఉంటాయో, సాతాను ఆ దయ్యం దేన్ని చూస్తే అది అసహించుకుంటుందో, భయపడిపోతుందో వాటితో మనం నింపుకోవాలి. ఏవేవి? సాతాను వేటిని అసహించుకుంటుంది, వేటిని చూసి భయపడుతుంది. చెప్పలు కొట్టండి మన కోసము. ఫస్ట్ ఏంది? ప్రార్థనకి. రెండు బైబిల్ వెరీ గుడ్. వాక్యం మళ్ళీ చెప్పలు కొట్టండి. నేను చెప్పకుండా మామయ్య చెప్పేస్తాను. మొట్టమొదటిది ప్రార్థనతో నింపబడాల, రెండోది వాక్యముతో నింపబడాల, మూడోది దేవుని సన్నిధితో, అంటే చర్చికి వెళ్ళడం కానీ, రావడం కానీ, ఇలా కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం కానీ, ఇలాంటితో నీ జీవితం నింపబడిపోవాలా. అర్థమైందా? ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా, ఎప్పుడు నువ్వు బైబిల్ చదివే వ్యక్తిగా, వాక్యం వినే వ్యక్తిగా, ఎప్పుడు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తిగా, ఇట్లా కుటుంబ ప్రార్థనలో మీ వారంలో కలుసుకునే వ్యక్తులుగా ఎప్పుడైతే నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటావో, ఆడు వచ్చినప్పుడు చూసినప్పుడు అమ్మో వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారు, ఎప్పుడు వాక్యం చదువుతుంటారు, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు, ఇంకెప్పుడు రన్నం పోయేది అని చెప్పేసి వాడు భయపడి వెళ్ళిపోతాడు. అట్లా కాకుండా మనం ప్రార్థనని ఎప్పుడో ఒకసారి చేసుకుంటా, బైబిల్ ఎప్పుడో ఒకసారి చదువుకుంటా, వాక్యం ఎప్పుడో ఒకసారి వినుకుంటా, చర్చికి ఇప్పుడు మనకు మూడు వస్తే అప్పుడు పోతా, మనకు బాగలేకపోతే అలాంటి ఉన్నాం అనుకో, సాతానికి అవకాశం వచ్చేస్తాడు, చిందరవందరూ చేసిపోతాడు. కాబట్టి మనం దేంతో నింపబడాలా? ప్రార్థనలతో, వాక్యముతో, దేవుని వాక్యంతో. అసలు ఖాళీగానే ఉండకూడదు మనం. సపోజ్ నువ్వు వంటలు చేసుకుంటున్నావు, నీ మామూలు పనులు చేసుకునేటప్పుడు అప్పుడు కాదు, నువ్వు మామూలు పనులు చేసుకునేటప్పుడు కూడా నువ్వు పనులన్నీ వదిలేసి ఏసేస్తవుతాను అనుకుంటా, లేకపోతే నువ్వు పని చేయాల్సిన టైంలో కూలి చేయాల్సిన టైంలో బైబిల్ చదువుకొని చదువుతా, ఇలాంటి టైంలో కాదు. నువ్వు ఇంటికి వచ్చినావు, వంట చేసుకుంటున్నావు, లేకపోతే ఎవరు లేరు ఇంట్లో, నువ్వు ఒకదాని ఉన్నావు, ఖాళీగా ఉన్నావు, టీవీ ఆన్ చేసుకుని రంగులు రావటము, చిన్నారి పెళ్లి కూతురు, పెద్దోడు పెళ్లి కొడుకు, ఇలాంటివన్నీ చూడకూడదు. దేవుని వాక్యం పెట్టుకోవాలా, వినాలా, లేదా బైబిల్ చదువుకోవాలా, లేదా ప్రార్థన చేసుకోవాలా, ఇలాంటివన్నీ చేయాలా. చాలామంది ఇంటికి వస్తేనే చేస్తారు. చిన్నారి పెళ్లి కూతురు వస్తుంది, పెద్దోడు పెళ్లి కొడుకు, రంగులు రావటము, వాళ్ళమ్మ సత్య వీళ్ళమ్మ సత్య అని చూస్తూ అంటారు. అలాంటి వాటితో కాదు, నువ్వు ప్రార్థనతో నింపబడాలా, దేవుని వాక్యంతో నింపబడాలా. అర్థమైనా? నీకు చెప్తున్నా, మామూలుగా జరిగేటివి కుటుంబాలు ఇలాగుంటాయి అని చెప్తున్నా, సరేనా? కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేత నింపబడాలా, దేవుని వాక్యం చేత నింపబడాలా, దేవుని సన్నిధి చేత నింపబడాలా, ఇంకా దేవుని ఎక్కువగా తెలుసుకునే చేత నింపబడాలా. యేసుప్రభువు కూడా అదే చెప్తారు కదా, మీరు అపవాదిని ఎదిరించినట్లు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని యేసుప్రభువు చెప్తాడు. మీరు అపవాదిని ఎదిరించినట్టు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి, ఎప్పుడు నింపబడాలి. అప్పుడు ఆ సాతాను మనం చూసి భయపడి పారిపోతుంది, మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి ప్రవేశించదు. సో మన జీవితము ఎప్పుడైతే, మన ఇల్లు, మన వ్యక్తిగత జీవితం ఎప్పుడైతే దేవుని చేత నింపబడుతుందో, అప్పుడు సాతానికి మన జీవితంలోకి ప్రవేశించే అవకాశం అనేది ఉండదు. ఎప్పుడైతే మన జీవితంలో కానీ, మన కుటుంబం జీవితంలో కానీ ఈ ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి అనేది కనిపించవో, ఖాళీగా కనిపిస్తుందో, అప్పుడు ఆ సాతానికి అవకాశం దొరికి. ఖాళీగా అంటే ఇవి కాకుండా మీలోడి సాతానికి ఇష్టమైన పనులు ఏమైనా కనిపిస్తే సాతాను వాటిని బేస్ చేసుకుని మన వ్యక్తిగత జీవితంలోకి వచ్చి, కుటుంబం జీవితంలోకి వచ్చేసి చాలా పరిస్థితిని భయంకరంగా మార్చేస్తాడు. మరి అవి ఏంటి? సాతాను ప్రవేశించడానికి అనుకూలంగా ఉండే అంశాలు ఏంటంటే, గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటాయి. శరీర కార్యములు అక్కడ రాయబడి ఉంటాయి. శరీర కార్యములు ఏమైతే ఉంటాయి, జాతం, వ్యభిచారము, అక్రమ, అల్లరితో కూడిన ఆటపోట్లు, తాగిపోతనం, వ్యభిచారతనం, ఇలాంటి ఎన్నో ఉంటాయి గలతీ పత్రికలో. శరీర కార్యములు ఏముంటాయో కొరింథీ పత్రికలు కూడా ఉంటాయి, గలతీ పత్రికలు, కొరింథీ పత్రికలు ఉంటాయి. వాటిలో ఏది మన జీవితంలో మనకు అవకాశం ఇచ్చినా సరే దాన్ని బేస్ చేసుకొని సాతాను మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. అలా కాకుండా మన జీవితం దేవుని చేత నింపబడాలంటే మొట్టమొదటి ఈ మూడు, ఆ మూడితో పాటు గలతీ పత్రికలు దాని కిందనే ఉంటాయి. ఆత్మఫలములు ఏమనగా ఆత్మఫలములు, ఆత్మవరములు కొరింథీ పత్రికలో ఉంటాయి. ఈ ఆత్మవరములతో, ఆత్మఫలములతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అప్పుడు సాతానుకు నీ జీవితంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాడంటే, ఒకరి మొదటి పరిస్థితి కంటే చివరి పరిస్థితి ఎప్పుడు భయంకరంగా, దారుణంగా తయారవుతుందంటే సాతానికి అవకాశం ఇచ్చినప్పుడు. సాతానికి అవకాశం ఎప్పుడు దొరుకుతుందంటే ఖాళీగా ఉన్నప్పుడు. ఖాళీగా ఎప్పుడు ఉంటుందంటే ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి మన జీవితంలో లేనప్పుడు. సో మనం ఏం చేయాలా? సాతానికి అవకాశమే ఇవ్వకూడదు. ఇవ్వకూడదంటే మన ఇల్లు, మన వ్యక్తిగత జీవితం
ఖాళీగా ఉండకూడదు. ఖాళీ ఉండకూడదు అంటే మనం ఏం చేయాలా? నింపుకోవాలా. వేటితో నింపుకోవాలా? ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధితో మనం నింపబడాలి. అలా నింపబడితే దేవుడు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, అలాంటి సాతాను ప్రవేశించే పరిస్థితుల నుంచి మనల్ని కాపాడి మన స్థితిని అలాగే ఉన్నత స్థితిలో, అలాగే దేవుని స్వరూపంలో, అలాగే రాజు స్థితిలో, అలాగే అద్భుత ఆశ్చర్యకార్యాలు కలిగే స్థితిలోనే దేవుడు మనల్ని నింపుతాడు. అలాంటి కృప మనకు దేవుడు దయచేయాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, యేసయ్య, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రభా నీ నామాన్ని మహింపరచడం, ఘనపరచడం మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇక్కడ ప్రభా ఇక్కడ ఉన్న ప్రార్థనలో మీరు మాతో మాట్లాడుతారు మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, ఒకరి మొదటి పరిస్థితి కంటే చివరి పరిస్థితి ఎప్పుడు భయంకరంగా, దారుణంగా, హీనంగా తయారవుతుందో మాకు తెలియజేస్తున్నారు ప్రభా. అవును తండ్రి, ఎప్పుడైతే ప్రభా మా జీవితాల్లో ప్రభా సాతానికి చోటిచ్చి, సాతానికి ఎప్పుడైతే మేము మరలా అవకాశం ఇస్తామో అప్పుడు మా మొదటి పరిస్థితి కంటే చివరి పరిస్థితి చాలా భయంకరంగా, చాలా దారుణంగా తయారవుతుందని మీరు చెప్పినారు తండ్రి. అయితే ప్రభా ఇదిగోనైనా ప్రభా సాతానికి మా జీవితంలో అవకాశం లేకున్నట్లు తండ్రి, మా ఇల్లు ఎప్పుడూ ప్రభా ఖాళీగా ఉండకుండా నింపబడి ఉండాలని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎల్లప్పుడూ ప్రార్థన చేత, వాక్యము చేత, మీ సన్నిధి చేత ప్రభా మా ఇల్లుని ప్రభా మేము నింపుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. సాతాను మమ్మల్ని చూసినప్పుడు నాయన మా ఇల్లు ఖాళీగా కనిపించకుండా నాయన మీ వాక్యం చేత నాయన, మీ ప్రార్థన చేత తండ్రి, మీ సన్నిధి చేత నింపబడినట్లు మా కృప చూపించండి ప్రభా. ఇదిగోనైనా ఖాళీగా ప్రభా మేము ఉండకూడదు నాయన, ఖాళీగా మా ఇంటిని మేము ఉంచుకోకూడదు నాయన. ఎల్లప్పుడు మీ ఆత్మ చేత మేము నింపబడినట్టు ప్రభా మాకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఎంతోమంది ప్రభా తమ మొదటి స్థితిలో సాతానికి అవకాశం అయినప్పుడు ప్రభా దేవుని స్వరూపంలో ఉన్నవారు ఉన్నారు ప్రభా, రాజులుగా ఉన్నవారు ఉన్నారు, అధికారులుగా ఉన్నవారు ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, అద్భుతాలు ఆశ్చర్యకారులు చేసే వారుగా ఉన్నారు తండ్రి. అయితే ప్రభా తమ జీవితాల్ని ఖాళీగా ఉంచుకొని ప్రభా సాతానికి ఖాళీగా కనిపించి ప్రభా సాతాను వారి జీవితంలోకి ప్రభా అనుమతించడం వల్ల ప్రభా ఇదిగోనైనా ప్రభా వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందో, ఎంత దారుణంగా మారిపోయిందో ప్రభా మాకు బైబిల్లో నుంచి ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాంటి పరిస్థితి ప్రభా మా జీవితాల్లోకి రాకుండానట్లు ప్రభా ఇదిగో సాతాను ప్రభా కబంధ హస్తాలను మేము చిక్కుకొనకుండానట్లయినా ఎల్లప్పుడూ మీ సర్వాంగ కవచాన్ని మేము ధరించుకొని తండ్రి ఎల్లప్పుడూ మా ఇంటిని ప్రభా మీ కృపచేత మేము నింపుకుంటూ మాకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకోవచ్చు. అయినా ఈ కుటుంబాన్ని ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా అలాంటి కృపను ప్రభా మీరు అనుగ్రహించమని బ్రతిమలాడుకోవచ్చు. మీరు కృప చూపిస్తారని నమ్ముతూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం వేరిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా సాతాను నా ఇంటిని ఖాళీగా చూసి తనకంటే చెడ్డవైన మరి వేడి వాటిని తీసుకుని వచ్చి నా జీవితాన్ని మరింత దారుణంగా మార్చుకుంటున్నట్లు ఎల్లప్పుడూ నా ఇంటిని దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత, దేవుని సన్నిధి చేత నింపుకుంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడిని నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన